హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే కంపల్సరీగా మీ మొబైల్లో ట్రూ కలర్ అప్లికేషన్ అయితే ఉండే ఉంటుంది. సో చాలా మంది వాళ్ళకి అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి కదా, అది ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకోవడానికి ట్రూ కలర్ అయితే వాళ్ళ మొబైల్లో యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇదే ట్రూ కలర్ అప్లికేషన్లో మీకు తెలియని చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూసినట్టయితే ట్రూ కలర్ని ఇక్కడ ఓపెన్ చేశాను. ఇక్కడ ట్రూ కలర్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చాలా హిడెన్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇందులో మీకు తెలియాల్సిన ఒక 7 ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. మీరు ఒక ట్రూ కలర్ యూజర్ అయినట్టయితే కంపల్సరీగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 7 హిడెన్ సెట్టింగ్స్ గురించి అయితే మీకు ఉండాలి. సో ఫైనల్ గా ఆ సెట్టింగ్స్ ఏంటి, వాటి వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అని చెప్పేసి డీటెయిల్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికంటే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా ఇప్పుడు ట్రూ కలర్ లో మనం తెలుసుకోవాల్సిన ఆ 7 హిడెన్ సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఆ సెట్టింగ్స్ మీరు తెలుసుకోబోయే ముందు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సింపుల్ గా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఇక్కడ ట్రూ కలర్ అప్లికేషన్ సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఒకవేళ అప్డేట్ కనుక ఉన్నట్టయితే అప్డేట్ పైన ప్రెస్ చేసి ట్రూ కలర్ ని అప్డేట్ చేయండి ఫ్రెండ్స్. సో ట్రూ కలర్ ని మీరు అప్డేట్ చేసిన తర్వాత సింపుల్ ట్రూ కలర్ ని విధంగా ఓపెన్ చేసేయండి. ఇప్పుడు మనం ఇందులో చేసుకోవాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నార్మల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ ఎవరి టైమింగ్ అయినా సరే చూడొచ్చు అనమాట. సో దీని గురించి చాలా మందికి తెలిసే ఉండొచ్చు. అదేంటంటే మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరైనా సరే ఎప్పుడు ఎవరితో కాల్ మాట్లాడారు, అది ఇన్కమింగ్ కాలా అవుట్ గోయింగ్ కాల్ అని చెప్పేసి మనకు సింపుల్ ఇక్కడ హోమ్ స్క్రీన్ లోనే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నవీన్ అని చెప్పేసి ఉంది. 17 hours ago నవీన్ అనే నెంబర్ కి ఇక్కడ ఒక మిస్ కాల్ అయితే వచ్చింది అనమాట. ఈ విధంగా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అలాగే మీరు కూడా ఎవరు కాల్ రిసీవ్ చేసుకున్నారు, ఎవరికి కాల్ చేశారు, మీకు ఎప్పుడు మిస్ కాల్ వచ్చిందని చెప్పేసి కూడా అందరికీ చూపిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ ఎక్కడైనా ఎంప్లాయ్ అయినట్టుండి మీ బాస్ కనుక మీకు కాల్ చేసినట్టయితే మీరు అతని కాల్ లిఫ్ట్ చేయలేదు అనుకోండి, తర్వాత మీరు వేరే వాళ్ళ కాల్ అటెండ్ చేసి వేరే వాళ్ళకి ఎవరికైనా సరే కాల్ చేసినట్టయితే అక్కడికి అతనికి తెలిసిపోతుంది అనమాట. అతని కాల్ చూసి కూడా మీరు అతనికి రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి. సో అక్కడ మీరు ఇరుక్కునే ఛాన్స్ అయితే ఉంది. సో అందుకే మీ ట్రూ కలర్ లో మీరు ఒక చిన్న సెట్టింగ్ కనుక చేసుకున్నట్టయితే మీకు వేరే వాళ్ళ టైమింగ్ అయితే కనిపించదు. అలాగే మీ టైమింగ్, మీ యాక్టివిటీ కూడా వేరే వాళ్ళకి కనిపించదు అనమాట. మీరు వేరే వాళ్ళ కాల్ రిసీవ్ చేసుకున్నా, మీరు ఎవరికైనా సరే కాల్ చేసుకున్నా సరే ఎవరికైనా ఎటువంటి అక్కడ టైమింగ్ అయితే చూపించదు అనమాట. దానికోసం మనం ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి, సెట్టింగ్స్ లోకి వచ్చేయండి. ఇక్కడ కిందికి వచ్చినట్టయితే మనకు ప్రైవసీ సెంటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్ దీనిపైన మీరు విధంగా ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మనకు ఆ సూపర్ సెట్టింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ అవైలబిలిటీ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని సింపుల్ విధంగా ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి మీరు ఇప్పుడు బ్యాక్ వెళ్ళినట్టయితే ఇప్పుడు మీకు ఎవరి టైమింగ్ అయితే కనిపించదు అనమాట. అలాగే మీ టైమింగ్ కూడా ఎవరికి కనిపించదు. మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని టైమ్స్ అన్ని మనకి ఇక్కడ ఆఫ్ అయితే అయిపోయాయి. సో ఇప్పటి నుంచి మీరు ఎవరు కాల్ లిఫ్ట్ చేసినా సరే చేయకున్నా సరే మీ టైమింగ్ అనేది ఎవరికి కనిపించదు. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెట్టింగ్. అలా ఇప్పుడు మనం సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ సెట్టింగ్ ఏంటిదంటే మీరు ఎవరు ప్రొఫైల్ అయినా సరే చూసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా ప్రొఫైల్ ఉంది, నేను దీని పైన ప్రెస్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ప్రొఫైల్ అయితే చూశాను. సో ఇదే విధంగా మీరు వేరే వాళ్ళ ప్రొఫైల్ కనుక చూసారనుకోండి, మీరు వాళ్ళ ప్రొఫైల్ చూసినట్టుగా వాళ్ళకు నోటిఫికేషన్ వెళ్తుంది కదా, సో ఆ విధంగా వెళ్లకుండా మీరు ప్రొఫైల్ చూడొచ్చు అనమాట. అంటే మీరు సీక్రెట్ గా ఎవరిదైనా సరే ప్రొఫైల్ విజిట్ చేయొచ్చు. దానికోసం మీరు ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలి. సింపుల్ 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి, సెట్టింగ్స్ లోకి వచ్చేయండి. తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు ప్రైవసీ సెంటర్ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, వ్యూ ప్రొఫైల్ ప్రైవేట్లీ అని చెప్పేసి. సింపుల్ మీరు దానిపైన ప్రెస్ చేశారనుకోండి, ఇది వచ్చేసి ప్రీమియం వర్షన్ అనమాట. మీరు కావాలనుకుంటే దీని ప్రీమియం వర్షన్ పర్చేస్ చేయొచ్చు. పర్ మంత్ మనకు 75 రూపీస్ అయితే ఉంటుంది. ఎవరిదైనా సరే ప్రొఫైల్ మీరు సీక్రెట్ గా చూడాలి అనుకుంటే ఈ ఫీచర్ మీరు యూజ్ చేసుకోవచ్చు. నా పని వచ్చేసి ఈ ఫీచర్ ఉంది, మీరు దీన్ని కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడం మాత్రమే. మీరు ఈ ఫీచర్ ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే ప్రీమియం వర్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇప్పుడు వచ్చేసి థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ సెట్టింగ్ చాలా కూల్గా ఉంటుంది. అదేంటంటే మీ మొబైల్ మీరు ఎక్కడైనా సరే ఛార్జింగ్ పెట్టారనుకుందాం, తర్వాత మీరు ఎక్కడైనా సరే ఉన్నారు, లేకపోతే మీరు ఏదైనా డ్రైవింగ్ లో ఉన్నారు. సో అటువంటి టైంలో మీ మొబైల్ కాల్ వచ్చినట్టయితే ఆ కాల్ ఎవరు చేస్తున్నారు అని చెప్పేసి మీరు మొబైల్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. మీరు డ్రైవింగ్ లో ఉన్నట్టయితే ఏదైనా వెహికల్ ని ఆపి తర్వాత మీరు కాల్ ఎవరు చేస్తున్నారని చెప్పేసి చూడాల్సి ఉంటుంది అనమాట. సో అదంత ఇబ్బంది లేకుండా మనకు ట్రూ కలర్ లోనే కాల్ అనౌన్సర్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు సింపుల్ దాన్ని ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే మీకు ఎవరు కాల్ చేస్తున్నారో మీకు ట్రూ కలర్ చెప్పి వినిపిస్తుంది అనమాట. సో ఈ సూపర్ సెట్టింగ్ కోసం సింపుల్ 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి, సెట్టింగ్స్ లోకి వచ్చేయండి. ఇక్కడ మనకు కాలింగ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, దాని పైన మీరు విధంగా ప్రెస్ చేసి విధంగా పైకి స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అనౌన్ కాల్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగా ఇక్కడ చూడొచ్చు అనౌన్స్ ఇన్కమింగ్ కాల్స్ అని చెప్పేసి ఉంది. అలా ఇక్కడ మనకు మోర్ వాయిస్ సెట్టింగ్స్ లో కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ నుంచి మీరు వాయిసెస్ ని కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ హెడ్ ఫోన్ పెట్టుకున్నప్పుడు లేకపోతే ట్రూ కలర్ లో వాయిస్ కాల్స్ లో ఉన్నప్పుడు ఈ విధంగా ఆప్షన్స్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ వాయిస్ సెట్టింగ్స్ లోకి వచ్చేసినట్టయితే ఇక్కడ మనం పిచ్ రేట్ కానీ, స్పీచ్ రేట్ కానీ, లాంగ్వేజ్ కానీ ప్రతి ఒక్కటి మనం ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. సో ఇదంతా మనకు ట్రూ కలర్ లోనే ఫ్రీ ఆప్షన్ లోనే ఉంటుంది, ఎటువంటి ప్రీమియం వర్షన్ అయితే అవసరం లేదు. సో ఇది వచ్చేసి థర్డ్ సెట్టింగ్ అనమాట. సో ఇది కూడా చాలా కూల్గా ఉంటుంది. అలాగే ఇందులోనే ఇంకొక సూపర్ ఆప్షన్ కూడా ఉంటుంది. అదేంటంటే కాల్ అలర్ట్ నోటిఫికేషన్. మీరు ఎప్పుడైనా సరే చూసే ఉంటారు, మనం ట్రూ కలర్ యూజ్ చేస్తున్నట్లయితే మనకి ఏదైనా కాల్ రాకముందుకే ఈ పర్సన్ నుంచి కాల్ రాబోతుంది అని చెప్పేసి ఒక చిన్న నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వేరే వాళ్ళ ట్రూ కలర్ లో మీరు చూస్తుంటే ఒకవేళ మీ ట్రూ కలర్ లో ఆ ఆప్షన్ కనిపించకపోతే మీరు దాన్ని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి అంటే ఇక్కడ సింపుల్ గా ఇదే కాలింగ్ ఆప్షన్ లో మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తూ వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కాల్ అలర్ట్ నోటిఫికేషన్ అని చెప్పేసి. మీకు ఒకవేళ ఇది ఆఫ్ లో కనుక ఉన్నట్టయితే దీని విధంగా ఆన్ చేసుకోండి. ఇక పై నుంచి మీ మొబైల్ కి ఎప్పుడు కాల్ రాబోతున్నా సరే కాల్ రాకముందుకే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, పర్సన్ నుంచి
కాల్ రాబోతుంది అని చెప్పేసి. మీరు కావాలనుకుంటే మీ మొబైల్ సైలెంట్ చేయొచ్చు, లేకపోతే మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసినట్టయితే ఆ పర్సన్కి నాట్ రీచబుల్ అయితే వినిపిస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ మనకు మిస్డ్ కాల్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా మీటింగ్లో ఉండి మీ మొబైల్ సైలెంట్లో పెట్టినా సరే, ఏదైనా కాల్ని మీరు లిఫ్ట్ చేయకుండా సరే, ఇది మీకు అలర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. టైం టు టైం ఒక నోటిఫికేషన్ అయితే షో చేస్తూ ఉంటుంది, ఈ నెంబర్ నుంచి మిస్ కాల్ వచ్చింది అని చెప్పేసి. తర్వాత మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇంకా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో మీరు ఇక్కడ చూసినట్టయితే చూజ్ ఏ రీజన్ బిఫోర్ కాల్స్ అని చెప్పేసి ఉంది. అంటే మీరు ఎవరికైనా సరే కాల్ చేసినప్పుడు మీ కాల్ అనేది వాళ్ళ మొబైల్లో రింగ్ అవుతూ ఉంటుంది కదా, సో అక్కడ మీరు ఒక మెసేజ్ తో పాటు కూడా సెండ్ చేయొచ్చు అనమాట. మేనేజర్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇది వచ్చేసి మీరు ఇక్కడ ఒక మెసేజ్ టైప్ చేయొచ్చు, నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నాను, నా కాల్ను వెంటనే లిఫ్ట్ చేయని చెప్పేసి. అంటే మీ కాల్ ఎవరైనా లిఫ్ట్ చేయకుండా సరే, చూసి లిఫ్ట్ చేయకుండా సరే, లేకపోతే ఏదైనా అర్జెంట్ గా కాల్ లిఫ్ట్ చేయించాల్సిన సిచ్యువేషన్ వచ్చినా సరే, మీరు ఇక్కడ నుంచి ఐ మీన్ ఎమర్జెన్సీ అని చెప్పేసి మీరు ఈ విధంగా ఏదైనా మెసేజ్ టైప్ చేసి కాల్ చేశారనుకోండి, మీ వాళ్ళ మొబైల్లో మీ కాల్ అనేది రింగ్ అవుతుంటుంది కదా, దాని కిందనే వాళ్ళకి మెసేజ్ కూడా షో అవుతుంది అనమాట. వెంటనే మీ కాల్ పికప్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ ఫీచర్ కూడా ట్రూ కలర్ లో ఉంది, చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మన మొబైల్ సైలెంట్ లో ఉండే ఏదైనా మీటింగ్ లో ఉన్నప్పుడు ఈ విధంగా కాల్ వచ్చినప్పుడు మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం కదా, సో అక్కడ మెసేజ్ తో పాటు కాల్ వచ్చినట్టయితే వెంటనే మనం రెస్పాండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మనం ఇంత ముందుకు ఎవరిదైనా ప్రొఫైల్ ని సీక్రెట్ గా ఏ విధంగా చూడాలి అనే దాని గురించి తెలుసుకున్నాం కదా, అలాగే మీ ప్రొఫైల్ ని ఎవరైనా సరే చూసినట్టయితే మీకు ఎలా తెలియాలి అనే దాని గురించి తెలుసుకుందాం. అంటే మీకు తెలియకుండా ఎవరైనా మీ ప్రొఫైల్ చూసారనుకోండి, మీకు ఒక వెంటనే ఒక నోటిఫికేషన్ వచ్చేలా మీరు సెటప్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఇక్కడ సింపుల్ 3 డాట్స్ పైన ప్రెస్ చేసి సెట్టింగ్స్ లోకి వచ్చేయాలి. తర్వాత ఇక్కడ మీకు జనరల్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన మీరు విధంగా ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ప్రొఫైల్ వ్యూ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఒకవేళ ఆఫ్ చేసినట్టయితే సింపుల్ గా ఆన్ చేసుకోండి. ఇక్కడ మీకు కిందనే ఒక ఆప్షన్ వస్తుంది, గెట్ ఏ నోటిఫికేషన్ వెన్ సమ్వన్ వ్యూస్ యువర్ ప్రొఫైల్ అని చెప్పేసి. అంటే మీ ప్రొఫైల్ ని ఎవరైనా చూసినట్టయితే వెంటనే నోటిఫికేషన్ అయితే ట్రూ కలర్ పంపిస్తుంది అనమాట, ఈ పర్సన్ మీ ప్రొఫైల్ ని చూసాడు అని చెప్పేసి. సో దీన్ని కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకొక సూపర్ సెట్టింగ్, అమేజింగ్ సెట్టింగ్ మనకు ట్రూ కలర్ లో ఉంటుంది. అదేంటంటే మీరు ఏదైనా పర్టికులర్ గా ఒక నెంబర్ కి సైలెంట్ మోడ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో ఉన్నప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ బాయ్ ఫ్రెండ్ కానీ కాల్ చేసినట్టయితే మొబైల్ రింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కదా, సో మీరు కావాలనుకుంటే పర్టికులర్ గా ఆ నెంబర్ కి మాత్రమే సైలెంట్ మోడ్ ని సెట్ చేసుకోవచ్చు. వాళ్ళు కాల్ చేసినప్పుడు ఎటువంటి రింగ్ మీ మొబైల్లో రాదు, జస్ట్ వైబ్రేట్ అవుతుంది, లేకపోతే సైలెంట్ లో ఉన్నట్టుగా కాల్ అయితే చూపిస్తుంది అనమాట. వేరే వాళ్ళు ఎవరైనా కాల్ చేసినట్టయితే మొబైల్ రింగ్ అవుతుంది. సో ఈ ఫీచర్ ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు సింపుల్ కింద బ్లాకింగ్ అనిపిస్తుంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసే విధంగా మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనము ఆ నెంబర్ ని బ్లాక్ చేయాలి, అది కూడా రింగ్ టోన్ బ్లాక్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సింపుల్ గా బ్లాక్ సమ్ వన్ మాన్యువల్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ పైన ప్రెస్ చేసి ఇక్కడ కంట్రీ కోడ్ వాళ్ళ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళ నేమ్ ఇచ్చేయండి. ఇక్కడ సింపుల్ బ్లాక్ పైన మీరు ప్రెస్ చేయగల వాళ్ళ నెంబర్ బ్లాక్ అయిపోతుంది. దాన్ని ఏ విధంగా బ్లాక్ చేయాలనుకుంటున్నారో అని చెప్పేసి కింద మనం సెలెక్ట్ చేసుకోవాలి. బ్లాక్ సమ్ వన్ అని చెప్పేసి విధంగా మనం బ్లాక్ చేసేస్తాం. బ్లాక్ సెట్టింగ్స్ లో మనం ఈ విధంగా వచ్చేసి ఇక్కడ హౌ టు బ్లాక్ కాల్స్ అని చెప్పేసి ఉంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేసి రిజెక్ట్ ఆటోమేటికల్, అంటే కాల్ చేయగానే కాల్ ఆటోమేటిక్ గా రిజెక్ట్ అయిపోవాలి, లేకపోతే రింగింగ్ మోడ్ అనేది సైలెంట్ లోకి వెళ్ళాలని చెప్పేసి మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ రింగ్ సైలెంట్ అని మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఆ నెంబర్ అని మనం రింగ్ టోన్ బ్లాక్ చేసామన్నమాట. అంతే, మనకు కాల్ వస్తుంది కానీ ఎటువంటి రింగ్ టోన్ అయితే అక్కడ ప్లే అవ్వదు అనమాట. సో ఆ విధంగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మీకు కాల్ వచ్చినట్టుగా కూడా తెలియదు, మీరు సైలెంట్ గా సైడ్కి వెళ్ళి కాల్ అయితే మాట్లాడచ్చు అనమాట. సో ఇది ఒక సూపర్ సెట్టింగ్, మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. అలాగే చివరి సెట్టింగ్ 7th సెట్టింగ్ వచ్చేసి ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనకి ఏదైనా ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినట్టయితే మనం ఏం చేస్తాం, ఆ నెంబర్ ని తీసుకొని వచ్చి ట్రూ కలర్ లో పేస్ట్ చేసి ఆ నెంబర్ ఎవరిది అని చెప్పేసి నేమ్ అయితే చూస్తూ ఉంటాం కదా. సో అలాగే వేరే ఏదైనా వాట్సాప్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ ఎందులో అయినా సరే మనకి ఏదైనా నెంబర్ వచ్చినట్టయితే మనం జస్ట్ అక్కడ దాన్ని కాపీ చేయగానే ఆటోమేటిక్ గా వాళ్ళ నేమ్ చూపించేలా కూడా మనం సెటప్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్ 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వచ్చేసి ఇక్కడ జనరల్ లో కనుక వచ్చేసారు అనుకోండి, ఇక్కడ కాపీ నెంబర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మీకు ఆఫ్ లో ఉంటుంది. సింపుల్ దాని విధంగా ఆన్ చేసుకున్నట్టయితే మీకు కిందనే ఒక ఆప్షన్ చూపిస్తుంది అనమాట, ఐడెంటిఫై నెంబర్ దట్ యూ కాపీ అవుట్ సైడ్ ట్రూ కలర్ యాప్ అని చెప్పేసి ఉంది. అంటే మీరు వేరే ఏదైనా అప్లికేషన్ లో మీరు ఏదైనా నెంబర్ ని కాపీ చేసినా సరే అక్కడ వాళ్ళ నేమ్ అనేది షో చేసే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇవి ఫ్రెండ్స్, ట్రూ కలర్ అయితే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ యూజ్ చేస్తారు, కాకపోతే ఇందులో కొన్ని దాగి ఉన్న హిడెన్ సెట్టింగ్స్ అయితే తెలియదు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 హిడెన్ సెట్టింగ్స్ మీకు కంపల్సరీగా ఏదో ఒక సిచ్యువేషన్ లో హెల్ప్ఫుల్ గా అయితే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 సెట్టింగ్స్ లో ఏ సెట్టింగ్ మీకు ఎంతమంది తెలుసు, ఏ సెట్టింగ్ మీరు ఇప్పుడు కొత్త తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి. సో అలాగే ఈ 7 సెట్టింగ్స్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.